ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటన వెనుక భద్రతా బలగాలు ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహంతో దాడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేతలు సమావేశం అవుతున్నారన్న సమాచారం అందడంతో దాదాపు 1000 మంది జవాన్లతో 2 రోజులు ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. అబూజ్మాడ్ అడవుల్లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక వీరిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు పలువురు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను గుర్తించినట్లు బస్తరాజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఇక మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జ్ నీతి, డీవీసీఎంలు సురేష్ సలాం, మీనా మడకం, పీఎల్జీఏ సభ్యులు అర్జున్, సుందర్, బుద్రామ్, సుక్కు, పూలో, బసంతి, సోమే, జమీలా, బర్సూర్, ఏసీఎంలు సోహన్, ఆమ్దేయి, సోను కొర్రం, రామ్దేర్, సుక్లు, జుమ్లీ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇక వీరిపై 1.30 కోట్ల రివార్డులు ఉన్నట్టు తెలిపారు. ఇక ఘటన స్థలం నుంచి LMG-1 AK-47లు 4, SRSL 6, ఇన్సాన్లు 3, 303 రిఫైల్స్, 2 రఫైల్స్, నాటు తుపాకులు, ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. మరో 15 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్కౌంటర్లో మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోగా వారిలో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. భాస్కర్, చెందిన ఛత్తీస్గఢ్ లో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పెద్ద మొత్తంలో ఇప్పటికే భారీ ఎన్కౌంటర్. ఎందుకంటే ఆ దండకార్యాన్ని మొత్తం తుపాకుల మోతలతో దద్దరిల్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ గతంలో ఎన్నడూ జరిగినటువంటి ఎన్కౌంటర్ ఒక్కసారిగా 40 మంది మావోయిస్టు మృతి చెందడం, మావోయిస్ట్ పార్టీకి తీరని నష్టం జరిగిందని చెప్పి ఇప్పటికే మావోయిస్ట్ వర్గాలు తెలుస్తున్న పరిస్థితి. ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలనుంటూ ఒక కమాండర్ స్థాయిలో నుండి వచ్చి మావోయిస్ట్ సంబంధించిన పెద్ద కీలక నేతలనుంటూ సమాచారం తెలుస్తుంది. నిజానే వారు ఆర్కే కావచ్చు, రామకృష్ణ కావచ్చు, ఇతర 3 నేతల నుండి తెలుసు. నిజానే వారు చనిపోయారా లేకపోతే తప్పించుకునేది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూస్తే 40 మందిలో ఇప్పటికే 16 మంది మృతదేహాలను తీసుకొచ్చిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు మా మృతదేహాలు మాకు ఇప్పుడు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ వర్గాలకు కావచ్చు, అటు ఆర్మీ కమాండర్ కు అప్పీల్ చేసిన పరిస్థితి. దాని నేపథ్యంలోనే నిజానే వాళ్ళకి మృతదేహాలు అప్పగిస్తారా లేకపోతే ఇంకేమైనా పోస్ట్ మార్టం ఇతర ఉంటుందా, ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలు పూర్తిగా పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మావోయిస్టు ఆర్గనైజేషన్ బలపడుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎన్కౌంటర్ జరగడం చూసుకుంటే సుమారుగా 8 నెలల కాలంలో సుమారుగా 200 మంది మావోయిస్టు మృతి చెందినట్టు ఇప్పటికే మావోయిస్ట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి బస్తర్ ఐజీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే దంతేవాడలో ఎప్పటికీ మావోయిస్ట్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికి కూడా సుమారుగా నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు సుమారుగా 10-12 గంటల పాటు కుమ్మింగ్ జరిగిన పరిస్థితి. ఇప్పటికి కూడా కుమ్మింగ్ జరుగుతుంది. మావోయిస్టులకు, పోలీసులకు జరిగినటువంటి మావోయిస్టు పెద్ద మొత్తంలో చనిపోవడానికి తీవ్ర నష్టం జరుగుతున్నట్టు ఇప్పటికే మావోయిస్టులు తెలిపిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇంకా విచారణ జరుగుతున్న పరిస్థితి. ఇంకా దీనిపై కొంత సమాచారం రావాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.